ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135 జయంతి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ మెంబర్ మరియు 10వ వార్డు మాజీ బీఆర్ఎస్ కౌన్సిలర్ సిరిగిరి రామచందర్ చందు 10వ వార్డులో ఏర్పాటు చేసిన అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఆయన అక్కడున్న ప్రజలకు జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మాట్లాడుతూ రాబోయే తరాలకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన అమూల్యమైన రాజ్యాంగపరమైన విలువలు, హక్కులు మరియు బాధ్యతలపై అవగాహన కల్పించడం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. సమాజంలో సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ వంటి విలువలను అందరికీ చేరువ చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు, దళిత నాయకులు మరియు అన్ని వర్గాలకు చెందిన ప్రజలు భారీగా పాల్గొని అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలను పరస్పరం తెలియజేశారు. వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి 10వ వార్డు నందు ఇక్కడ ఎస్సీ కాలనీలో మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 130వ జయంతిని మరి ఇక్కడ ఘనంగా నిర్వహించుకోవడానికి వచ్చేసినటువంటి మా కుల బాంధవులందరికీ ప్రత్యేకించి జేబీములు తెలుపుతున్నాను. ముందుగా అంబేద్కర్ అంటే కొందరివాడు కాదు, అందరివాడు అనే నిదర్శనము అందరిలో కలగాలని మరి కోరుకుంటున్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ప్రపంచంలోనే అత్యంత పెద్ద దేశమైనటువంటి భారతదేశానికి మరి రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలలు అహర్నిశలు కష్టపడి ఈ భారతదేశానికి మరి దిశ దశ అనే ఒక నిర్మాణాన్ని పూర్తికి మరి భారతదేశానికి అందించడం జరిగింది. అందులో కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటంటే మహిళా రిజర్వేషన్ బిల్లు మరి ఆయనే పార్లమెంటులో న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ కాకుంటే మరి తనకున్నటువంటి న్యాయశాఖ మంత్రి పదవిని కూడా చునప్రాయంగా వదిలేసుకొని మన మహిళల రిజర్వేషన్ కోసం పాటుపడినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల మహిళలు అతనిని మరి కొనియాడాలి. ఎల్లప్పుడూ మరి అతని గురించి రాబోయే తరాలకు మరి అందజేసే అవసరం ఉంది. కాబట్టి అలాగే ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశానికి ఏప్రిల్ 14 జయంతి అని మాత్రమే తెలుసు. కానీ ఐక్యరాజ్య సమితి ఏప్రిల్ 14ను ద నాలెడ్జ్ ఆఫ్ డేగా డిక్లేర్ చేసిందనేది మరి అందరూ స్మరించుకోవాలి. ఈ మహానుభావుడు ఈ ప్రపంచానికే మేధావి కాబట్టి అతని ఉత్సవాలలో మరి జయంతులలో, వర్ధంతులలో అందరూ పాల్గొని మరి ఆయన అందించినటువంటి అంశాలన్నీ రాబోయే తరాలకు మనం తెలియజేసే విధంగా ముందుకోవాలని కోరుకుంటూ మరి ఇక్కడికి నన్ను ఆహ్వానించినటువంటి మా కుల బాంధవులందరికీ జేబీఎం తెలుపుతున్నాను.